హాయ్ అండి, వెల్కమ్ టు స్క్రీన్ సమాచారం. ఈరోజు నెట్ఫ్లిక్స్లో రన్ అవుతున్న యంగ్ షెల్డన్ గురించి మాట్లాడబోతున్నాను. 2 months నుంచి అయితే యంగ్ షెల్డన్ని చూస్తున్నాము. చాలా సాఫీగా ఒక ఫ్యామిలీ పరమైనటువంటి వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చే వెబ్ సిరీస్ అయితే ఫ్యామిలీతో కలిసి చూసేటట్టుగా అయితే ఏం లేవు. బట్ రోజు నేనైతే 1 hour నేను మా పాప ఇద్దరు చూస్తూ ఉంటాము. మాకైతే చాలా బాగా నచ్చేసింది. ఒక ఫ్యామిలీలో 3 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఒక గ్రాండ్ పేరెంట్ ఉంటారు. ఈ 3 పిల్లల్లో ఎల్డర్ 1 అండ్ 2 ట్విన్స్ ఉంటారు. ఆ ట్విన్స్లో షెల్డన్ ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. 9 yearsకి 4th class చదవాల్సిన వాడు 11th class చదువుతాడు. ఐక్యూ లెవెల్స్ అంతగా ఉంటాయి. సో ఇక్కడ మదర్ రోల్ కానీ, ఫాదర్ రోల్ కానీ, గ్రాండ్ పేరెంట్ రోల్ కానీ చాలా బాగా చూపిస్తూ ఉంటారు. అదైతే బాగా నచ్చేసింది. ఒక ఇంట్లో బాగా చదివేవాడు ఉండి ఒకరు పూర్గా ఉంటే మదర్ ఎప్పుడు జనరల్గా అనేది ఏంటంటే, వాడు చూడు ఎలా చదువుతున్నాడో, నువ్వు కూడా వాళ్ళలాగా చదువుకోవచ్చు కదా అనే మాటలు వినిపిస్తుంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి మదర్ గురించి మాట్లాడుకుంటే ఆ ఫీలింగ్ అనేది పిల్లలకు, మిగతా 2 పిల్లలకు రాకుండా, అలాగే బాగా చదివేవాడికి కొంచెం పొగరు ఉంటుంది, అలాంటిది వాడికి లేకుండా ముగ్గురిని చాలా ఈక్వల్గా డీల్ చేస్తూ ముగ్గురిని కూడా వాళ్ళ దీంట్లో గొప్ప వాళ్ళుగా చేస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేసుకొని ఆ పిల్లల్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసే టయానికి అందరూ డిన్నర్కి కంపల్సరీగా కలిసి కూర్చుంటారు. డిన్నర్ దగ్గర మార్నింగ్ నుంచి జరిగిన విషయాలు అందరూ మాట్లాడుకోవడం, ఫాదర్ అయితే పిల్లలకు రెస్పాన్సిబిలిటీ గురించి, తర్వాత ఫైనాన్షియల్ గురించి కూడా మాట్లాడుతూ ఉండడం అనేది చాలా బాగా నచ్చింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఫాదరు ఈ పిల్లలు చదివే స్కూల్లోనే ఫుట్బాల్ కోచ్గా చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది. పిల్లల్ని కూర్చోబెట్టి చూపిస్తే వాళ్ళకు ఒకవేళ ఇంగ్లీష్ అర్థం కాదు అనుకుంటే కింద సబ్టైటిల్స్ ఇస్తారు. సబ్టైటిల్స్ని ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఇంకో ఇంపార్టెంట్ రోల్ గ్రాండ్ పేరెంట్ కూడా పిల్లలతో చాలా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఫ్యామిలీతో వాళ్ళ రిలేషన్ అనేది చాలా బాగుంటుంది. ఆమె రోల్ కూడా చాలా బాగుంటుంది. మీకు టైం ఉంటే తప్పకుండా ఈ సిరీస్ని పిల్లలతో పాటు కలిసి కూర్చొని చూపించండి. ఇంగ్లీష్ కూడా డెవలప్ అవుతుంది. ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఇస్తారు, చాలా ఈజీగా అర్థమవుతుంది. చూస్తూ ఉంటే వాళ్ళ యూస్ చేసే వర్డ్ టర్మినాలజీ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఈ సిరీస్ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూసిన తర్వాత ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ముందుగా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.